అక్కడ ఉన్నా సార్ కొండ మీద మీద దేవత అంటే మాకు గుడి కావాలని పెట్టినాం సార్ ఇంకా రాలేదు ఇక్కడ అందుకే అంత పైనకి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడే అంటే దానికి చాలా చరిత్రలో ఉంది సార్ ఇక్కడ మరి బండంగా కొండ ఉంది కదా సార్ మన టూరిస్ట్ ప్లేస్ ఉంది కదా అలాగే సార్ ఇప్పుడు మా పూర్వకులు పండగ చేసి అక్కడ చెంబు వదిలేసి వచ్చారంట సార్ చెంబు వదిలేసి వస్తే ఆ చెంబు కోసమని మళ్ళీ వెళ్ళారు అప్పుడేమో అమ్మవారు బోలెగమ్మవారు వాళ్ళు చుట్టాలు బంధువులు తీసి విందులు విరాళ అమ్మ చెంబు కోసం వచ్చామంటే నీకు నరులకి నమ్మకూడదు ఈ చెంబు నేను కాలుతో తంతాను ఎక్కడ పడితే మీరు అక్కడే పూజ చేసుకుంటారని ఇక్కడ రావద్దు పైన ఉన్నది సార్ అలాంటి చరిత్ర ఉన్నది సార్ అలా ఇంటి పైన కట్టుకొని అది సీజన్ టైప్ ఉడుపుల టైంకి ఉడుపులకి అంటే ముందు పురటలు కానీ దీని కానీ చేయడానికి కేవలం ఉమ్మడి ఒక కప్పు పెడితే చాలు మేము విందు వినోదం అలాంటి అందలేదు దీంతోనే మనం కాదు బ్రో ఎవరో ఫ్రేమ్ లోకి వస్తున్నారు చెప్పు బ్రో ఆర్గానిక్ డిపార్ట్మెంట్ ఇక్కడ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి గ్రాడ్యువల్గా రిడ్యూస్ అయితే వచ్చింది సార్ సో చోట్ల 3 years అవుతుంది ఇది బాగా దొరుకుతుంది కానీ ఇది దొరకడం చాలా అరుదు సార్ చాలా నార్మల్ ఇది చాలా కష్టపడ్డాం ఇప్పుడు దీన్ని ఇక్కడ ప్రమోట్ చేస్తున్నాం సార్ ఈ ఏరియాలో క్లాప్ కూడా మనము పాత తలుపులు తీసుకొచ్చాం ఇదేవా అవును సార్ సార్ బోలెగమ్మ ఎక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా అంటే మామూలుగా ఆ విగ్రహం ఇలా పెట్టారు అనమాట
ఇది పెట్టడం దీని గురించి ఇప్పట్లో ఈ మీకు ఎలా పరీక్షలు వచ్చింది? తనకు లేదు సార్, తనకు లేదు. నువ్వు మాట్లాడు శాంతి. సరే, నువ్వు చెప్పు. తన ఇక్కడ కాదు సార్ అమ్మాయి. ప్రకృతి వ్యవసాయంలో చేసి పండించాలని ఒక కాన్సెప్ట్ ఉంది సార్ ఇక్కడ ఉంది. అదే చెయ్యాలి, మాకు ఎవరైనా సాయం చేసి ఉంటే ఇలా చెయ్యాలన్న ఆలోచన నాకు ఉంది సార్. అందుకే ఈ ప్లేస్ కూడా నేను ముందు ఫ్రీగానే ఇస్తాను, మీరు రావాలి అని సార్ వాళ్ళకి నేను ఆర్గనైజేషన్ గురించి మీకు ఎట్లా పరీక్ష అంటున్నా? సార్ నేను ప్రతి సంస్థలో నాకు అందరు నా దగ్గర వస్తారు సార్. మీరు పాపులర్. అవును సార్, నేను చదువుకోపోయినా సార్ సార్ నాకు అన్ని శాంతకుమారి. జడికి ఎన్నో తెలుసు సార్. అమృత వాళ్ళు నా దగ్గర వస్తారు. నాంది వాళ్ళు ప్లేస్ ఇక్కడే నా ఇంటికి డొనేట్ చేశారు. చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేసి శాంతి. శాంతి సార్ ఇవి రాగర సార్, ధాన్యం నూర్చుకునేది రాగర. ఇవి నాయల్ సార్, నాయల్ సార్. దుక్కిదున్నది ఇది పూద అంటారు సార్. ఇవి పసుపు తవ్వుకుంటారు సార్ ఒక్కొక్కరు. ఇవన్నీ కూడా మాట్లాడారు. ఇవి పసుపు తవ్వుకుంటారు ఇది రెండు కూడా. కావడి దీన్ని ఉట్టి అంటాం సార్. దీన్ని ఉట్టి అంటాం సార్. అంటే గంపలు దీని మీద వేసుకొని సరుకులు పట్టుకెళ్ళి ఎవరు మోయట్లేదు కదా? అంటే గట్ట మోసుకుంటాము దీంతో. అంటే చీపురు అంటామండి. ఇవి బయట ఉంచుకుంటాము. లేదండి, చిన్న గువ్వలు కానీ ఎలకలు కానీ ఇది దీంతో వాడతారు. ఇవి చేపలు పట్టేవి సార్. ఇది చిన్న హోల్ వేసేసి బయట తీసేస్తారు. స్టిక్ తో తీసేసేస్తారా? ఇవి విత్తనాలు, మళ్ళీ విత్తనాలు ఉంటాయి స్టోరేజ్ ఉంటుందా? ఈ ఫంగస్ ఇంగస్ రాదా? సార్ అప్పుడు తిండి గింజలు కూడా ఇక్కడే దాచుకున్నారు సార్. చాలా పెద్ద 100 కేజీల పట్టే కూడా తయారు చేస్తారు. సరిగా డ్రై చేయాలి. అంటే కింద నుంచి వేపర్ ఇవి బరుగులు సార్. ఇదేంటిది? ఫ్లవర్ కదా? కంచెడు పూలు అడవిలో దొరుకుతాయి. ఈ వరుగులు కూడా వండుకోవచ్చు సార్. 4-5 రకాలు అండింగ్ అంటారు సార్. అండింగ్ ఇవన్నీ అడ్డ పిక్కలు కలిపి వండుకుంటే చాలా టేస్ట్. చింతపండు చేసి తింటారు సార్. అది వేకేస్తారు సార్. బెల్లం పాకం చాలా బాగుంటుంది సార్. ఈ దుంపలు సార్, ఇవి కూడా సరే అడుసులు సార్. ఇది ఎట్లాగే తినేస్తారా? అలా కాదు, దీంట్లో మళ్ళీ ఇదని చేయరు. జస్ట్ వేపుడు చేసి బెల్లంతో చేసి పొంగడలు వేసుకున్నప్పుడు పొంగడలు అంటే ఏంటి చూడు సార్. ఇది ఏజెన్సీలో లడ్డూలు తయారు చేస్తారు సార్. చాలా లడ్డూలు ఫేమస్ సార్. ఇప్పుడు ఇది ఓన్లీ
ఒకళ్ళు మాక్సిమం ఒకళ్ళు ఇద్దరు 2 తప్ప ఇది పండించట్లేదు. చేయలేదు బా, ఇది ఎవరు చేయట్లా? ఈ చెట్టు కిందనే సార్ పండించాం కదా సార్, వర్షానికి పాడైపోయింది చాలా మాకు. ఇది చెట్టు కిందనే పండుతుంది సార్. చెట్టు అది కింద వర్షం పడితే అచ్చా. పాడైపోయింది సార్. ఇవి అడుసులు సార్ ఇవి. నూనె ఇది నా ఏరియాలో అంటే ఇది కదా యామ. మేము సాగు వన్ టైప్ అది. దాంట్లో ఒక నాగి అంటాం సార్. నాగి నా నాగలి ఇప్పుడు అంటే ఒక ఆల్మోస్ట్ 78 టైప్ ఆఫ్ వైల్డ్ ట్యూబర్స్ ఫౌంటైన్ లో పెట్టొచ్చు కదా, ప్రతి రోజు ఏదో పెట్టి చంపుతున్నారు ఇది మీరు. సేంద్ర దుంప. ఇది కూడా సార్ చాలా మెడిసినల్ వాల్యూ, తింటారు కూడా. చిక్కుడు తినేటప్పుడు ఇదేంటి సేద దుంప. చేదు చేదు చేతికి వస్తుందా? మెడిసినల్ సార్. చాలా బాగుంటుంది సార్. ఇక్కడ ఉడబెట్టుకొని తింటారు, ఉడబెట్టుకొని కూడా చేస్తారు. సార్ ఇది ఒక రకం రాజమా సార్. ఇది రాజు మసాలా, పెద్ద రాజు సార్ ఇవి చిక్కుడు సార్, ఇవి మాలొచ్చి పండించే చిక్కుడు. ఇవి ఇవి నల్ల నేను ఏంటి చెప్తూ తింటారా ఇట్లా? అది లేదు సార్, చిక్కుడులే సార్. లేదు సార్, చిక్కుడు కాదు అది. చిక్కుడు తాలిక వస్తుంది. మామూలుగా ఉడకపెట్టి తింటారు. కూర ఉంటుంది. ఇదేంటి? నల్ల చెట్టు నల్ల నల్ల చిక్కుడు. క్యాషు క్యాషు ఇది ఆ ఈ ఇది జనరల్ గా బల్లు కడతారు కదా సార్. వెహికల్స్ దిష్టి కోసం కడతారు అది. దిష్టి కోసం అనుకుంటారు. ఆ పండు తినొచ్చు, కానీ అది పిక్క మాత్రం ఫ్రూట్ ట్రై చేసి జీడి ఆ పిక్కని సార్ ఇవి అడ్డ పిక్కలు సార్ మాకు మా ఏజెస్ లో. దేనికి అది జస్ట్ వెహికల్స్ పెడతారా? ఆ దిష్టికి పెడతారు. దసరాకి కానీ అది మెడిసినల్ కూడా. కూడా పప్పు కదా. సార్ అడ్డాకులతో సంబంధించిన అడ్డా తాడు సార్ ఇవి. అడ్డ తాడు, అడ్డ ఆకులు, అడ్డ పిక్కలు మొత్తం అంటే ఆ స్పీషీస్ చాలా వాల్యుబుల్ స్పీషీస్ అన్నమాట. యాక్చువల్గా సార్ ఇది జీడి ఉంది కదా, ఇది పెయిన్స్ ముఖాలు జోళ్ళు వాళ్ళు ఏంటంటే కాళ్ళ పెట్టి దాని యొక్క దాంట్లో జ్యూస్ ఉంటుంది, ఆ బ్లాక్ జ్యూస్ వస్తుంది, దాన్ని రుద్దుకుంటారు. అవును సార్, కాళ్ళు పుండ్లు అయినా కాళ్ళు పగిలినా అది రాస్తే తగ్గుతుంది. దాన్ని బాగా కలిపి తొక్కి వేస్తారు పట్టడానికి. డ్రాయింగ్స్ అన్ని చేశారు. ఆదివాసీ కాలచక్రం అని 1 year లోనే వాళ్ళు ఏమి చేశారు. వాళ్ళ ఫారెస్ట్ నుంచి వాళ్ళకి ఏమొస్తుంది, వాళ్ళ క్రాప్స్ నుంచి ఏమొస్తుంది, అదంతా కూడా వాళ్ళకి తెలియాలి అని. లార్వా ఈ ఏరియాలో చాలా ఎక్కువ టూరిజం పైన కొండ మీదకి చాలా ఎక్కువ ఉంటాయి సార్. ఇది ఫ్యాట్ ఉంటుంది సార్ దాంట్లో, దానివల్ల టేస్ట్ ఉంటుంది. అండంగానే ఉంటుంది సార్, ఆ దుబ్బు నుంచి వచ్చేసారు. దాని దుబ్బు కూడా మనం తింటారు. కొబ్బరి లేత కొబ్బరి నువ్వు అమ్ముతుంటారు కదా సార్, అలాగే అది తింటారు, దాని లోపల ఉండే ఇది తింటారు. తర్వాత నల్ల జీడి దొరుకుతాయి సార్. తర్వాత మళ్ళీ పిట్టి అంటాం సార్. బిట్టు ఇప్పుడు చెప్పండి. అది పిట్టు సోడిపిండితో చోడే అదే చోడిపిండితోనే సార్ అవి చక్కులు అంటాం సార్. అది అది సార్ ఇవి అది కాల్సింది సార్. అవి కాదు సార్, ఇది మారపిండి రొట్టె సార్. ఇది ఒకసారి టేస్ట్ చూసి సార్. ఇది చెక్కలు కూడా తింటే చాలా బాగుంటుంది. సక్కుండి ఏ పిండి ఇది? ఇది సోడిపిండి, రాగిపిండి. రాగి. రాగిపిండి పని లేదా? అదే రాగిపిండి. మామూలుగా చేసేది కదా. తింటాను అది మామూలు డైలీ. ఇవి కూడా రావు. సరే ఇందాక అక్కడ మనం సంకనాలు అన్నాం కదా సార్, సకనాలు అక్కడ చూసారు కదా, ఇదే సార్. ఇదే బాగా వేసేసి అది ఓహో, అచ్చా ఓన్లీ ఇది. బెల్లం పాకల్లో వేసి ఇలా ఉండాలా చూస్తారు. ఇవి రావి పిండితో చేసాం. కొర్ర బియ్యం. కుర్రా, ఆహా. ఇది మామూలుగా ఇక్కడ టెంపుల్స్ లో చేస్తారు, అక్కడ తమిళనాడులో. అదే కదా, అక్కడ టెంపుల్స్ లో దీంట్లో ఇది చేస్తారు, దీపం చేసి మళ్ళీ ఇది తింటారు. పొంగడం చాలా బాగా వస్తుంది సార్. పిండి మేము ముందుగా
కూడా క్రియేట్ చేయడం సార్. ఈవెన్ ఇక్కడ ఆమ్లా కూడా అవైలబిలిటీ ఉంది. ఆమ్లా వాల్యూ ఎడిషన్ సుపారీ యాక్చువల్గా ఇక్కడ ఆమ్లా మన వాళ్ళకి తెలియదు. సో నేను అనుకుంటున్నాను ఏమనుకుంటున్నాను సార్, దీని ఆమ్లా వాల్యూ ఎడిషన్ చేసి ఆమ్లా సుపారీ, ఆమ్లా క్యాండిడ్, ఆమ్లా ఇవి మేము ఆదిలాబాద్ ఏరియాలో అక్కడ ట్రైబల్స్ అక్కడ బోన్స్ పొలం తీసుకెళ్తారు, వాళ్ళు తయారు చేసి అక్కడ ట్రైనింగ్ ఇప్పించారు. సో అదే ట్రైనింగ్ ఇక్కడ ఎందుకంటే ఆల్రెడీ ఆమ్లా వస్తుంది, వీళ్ళు దాన్ని ఆమ్లాని వేస్ట్ అవుతుంది కదా, దాన్ని వాల్యుయేషన్ చేసి సోలార్ దాంట్లో మనం ట్రై చేసేస్తే సో క్యాండీ కూడా సూపర్ ఉంటుంది సార్. దాన్ని యూటిలైజేషన్ చేసేసి సో అది కూడా చెప్పిన 70 డిఫరెంట్ వెరైటీస్ వాళ్ళే చెప్తున్నారు, అన్నీ కూడా అంతరించిపోయింది. ఏఎస్ దినేష్ కుమార్ సార్ ఇక్కడికి ఆహ్వానం పలుకుతున్నాం సార్. కలెక్టర్ గారు వేదికను అలరించవలసిందిగా కోరుతున్నాం సార్. ఏం కాదు, వెయిట్ తక్కువ ఉంది కదా, నువ్వే తక్కువ ఉన్నావు. తీసుకోవాలి ఒకసారి డాక్టర్ దగ్గర. ఎక్కడ ఉన్నావు? ఊరేవా? అంగన్వాడీ అభిలాష పేరేంటి? అశోక్ కుమార్. ఈ మంచి ఇక్కడ ఈ అంగన్వాడీలో ఈమెకి మీకు తెలుగు అర్థమవుతుందా? ఏంటమ్మా ఎలా ఉన్నారు? నమస్కారం. పర్లేదు. పేరేంటి? జ్యోతి గారు. మీ పేరు? చూడు ఎక్కడ అంగన్వాడీ ఉందా? మీరు పంపిస్తున్నారు అంగన్వాడీకి పిల్లల్ని? పంపలేదా? పంపిస్తున్నారా? నువ్వు ఏం తింటున్నావా? ఎందుకు ఇంత ఇదా ఉన్నావు? ఏం తింటున్నావు చెప్పు. రాగియా? ఇంకా వేరేం తింటున్నారు? అంబలియా? వీళ్ళందరూ అంగన్వాడీలో ఎంతమంది శామ్ మ్యామ్ పిల్లలు ఉన్నారు? లేరా? అశోక్ అభిలాషకి సరిపోయిందా వెయిట్? పాపకమ్మ సరిపోయి సార్. ఎన్ని కేజీ ఉంది? 9 కేజీలు. 9 కేజీ ఉందా? వయసు ఏంటి? ఎప్పుడు వెళ్ళింది? పోయిన సంవత్సరం అయింది సార్. మళ్ళీ వెళ్ళమని ఈ సంవత్సరం పంపిస్తే వెళ్ళలేదు సార్ వాళ్ళ అమ్మ పనులు ఉన్నప్పుడు కష్టం కదా వాళ్ళు. బట్ ఎట్లా మీరు గ్యాప్ ఇచ్చుకోవాలి కదా. ఈ వయసు ఏంటి? సంవత్సరం 3 సంవత్సరాలు, ఒక సంవత్సరం మాత్రం గ్యాప్ ఇచ్చారు మీరు. 2-3 సంవత్సరాలు గ్యాప్ వదిలేదు కదా. పెద్ద ఆపరేషన్ చేసుకున్నావా లేదా? చేసుకోవాలా? చేసుకుంటావా? చేసుకో. అప్పుడే మీ పిల్లల్ని సరిగా చూసుకోవచ్చు. చిన్న ఆపరేషన్ చేసుకో. పెద్ద ఆపరేషన్ కాదు, చిన్న ఆపరేషన్. సరే, వీళ్ళు ఎంతమంది వస్తున్నారు? వాళ్ళు రాలేదు సార్. నువ్వు వెళ్ళి తీసుకురావాలి కదా, రాకపోతే ఎట్లా? వెళ్తారు సార్. కొన్ని టైంలో ఎదుగండి వీళ్ళు పనిలోకి వెళ్ళిపోతాము అనేసి తీసుకెళ్ళిపోతారు సార్. వాళ్ళతో అమ్మా పెద్దమ్మ, పిల్లల్ని బాల్బాడి పంపాలి కదా. కూర్చోమ్మా, కూర్చో. బాల్బాడి పంపిస్తామా వద్దా చెప్పండి. అందరూ అలాగే వంటంగి కాంతమ్మ గారు ఎక్స్ చైర్పర్సన్ జెడ్పీటీసీ రైట్ మేడం కోరుతున్నామండి. అలాగే మరొకసారి మా యొక్క ఈ కమిటీ మేమైతే సిపిఎం వారు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఈ ఆహ్వానము ఈ సుస్వాగతం చెప్పడం
వంజగి గ్రామం బోలంగేశ్వరి బోలింగమ్మ తల్లి ట్రైబల్ కమిటీ కింద ఇక్కడ ఒక మహిళా సంస్థలు ఏర్పాటు చేసేసి సెంటర్ ఫర్ పీపుల్స్ ఫారెస్ట్ అని ఒక స్వచ్ఛంద సంస్థ ఇక్కడ ఒక అద్భుతమైన ఒక హెరిటేజ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో ఇక్కడ ఉంటున్న వివిధ ట్రైబల్స్ ఇంక్లూడింగ్ ఒక పీవీటీజీ ట్రైబల్స్ ఎస్పెషలీ కోదు ఆ కమ్యూనిటీ ద్వారా ఇక్కడ వాళ్ళు చేసిన ట్రెడిషనల్ ఒక కాటేజ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఇల్లు ఎట్లా కట్టుకుంటారో సేమ్ మట్టితో ఎట్లాంటి బయట నుంచి ఎట్లాంటి ఆర్టిఫిషియల్గా సిమెంట్ కానీ ఆర్ ఎనీ పెయింట్స్ కానీ వాడకుండా కంప్లీట్గా లోకల్ వాతావరణంలో దొరుకుతున్న మెటీరియల్తో ఇక్కడ ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దాని లోపల కూడా వాళ్ళు హిస్టారికల్గా వాళ్ళు ఎలాంటి సదుపాయాలు వాళ్ళు వాడుకున్నారు అంటే బేసికల్గా వ్యవసాయంకి కావాల్సినది ఆర్ హంటింగ్కి కావాల్సినది, వంటకి కావాల్సినది, మ్యూజిక్ అండ్ వాళ్ళకు ఉంటున్న కల్చరల్ యాక్టివిటీస్ కావాల్సిన వివిధ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా చాలా కష్టపడి కలెక్ట్ చేసేసి ఇక్కడ ఒక చిన్న మ్యూజియం అట్లా ఏర్పాటు చేయడం జరిగింది. అది ఒక మ్యూజియం మాత్రం కాకుండా ఇక్కడ ట్రైబల్స్ పంటిన పంటలు ఎట్లా ఒక వంట చేసేసి ఎట్లా మనం మామూలు ఫుడ్గా తీసుకోవచ్చు ఒక ట్రయల్ కూడా ఇక్కడ వాళ్ళు చేయడం జరుగుతుంది. దానివల్ల ఇక్కడ వంజంగి ఈ హిల్ టాప్కి వ్యూస్కి వెళ్తున్న పర్యాటక వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇది చూడాల్సిన ఒక ముఖ్యమైన ఒక స్పాట్గా వస్తుందని ఎట్లాంటి సందేహం లేదు. బట్ ఇక్కడ ఈ బోలింగమ్మ తల్లి గుడి గురించి వాళ్ళందరూ కూడా చాలా ఒక నమ్మకం పెట్టుకున్నారు. చాలా గట్టిగా అయిన శక్తివాయిన ఒక తల్లి అని. బట్ ఈ పర్యాటకులు వచ్చినప్పుడు దీని గురించి అవగాహన లేకుండా వాళ్ళు అటు ఇటు తిరిగి ఈ గార్బేజెస్ అన్ని కూడా లిటర్ చేస్తున్నారని కూడా వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్న ఒక పరిస్థితిలో ఇక్కడ వాళ్ళు కూడా ఒక చెక్ పోస్ట్ పెట్టి వచ్చిన వాళ్ళకి ఒక అవగాహన సదస్సులు వాళ్ళు వచ్చిన వాళ్ళకి సెన్సిటైజ్ చేసి వాళ్ళని లోపల పంపడము, వెళ్తున్న ముందు ఈ హెరిటేజ్ సైట్ చూసుకొని ఈ ఏరియా గురించి వాళ్ళు అవగాహన వచ్చిన తర్వాత లోపల వస్తే ఒక రెస్పాన్సిబుల్ టూరిస్ట్గా ఎకో ఫ్రెండ్లీ టూరిస్ట్గా ఉంటారని కోసం ఈ సంస్థ ఈ ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. అదే ఈ ఆపర్చునిటీ తీసుకొని ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా గ్రూప్గా ఫామ్ చేసేసి ఇక్కడ శాంతకుమారి గారు ఒక పర్సన్ ఉన్నారు. ఆమె చాలా ఈ కన్స్ట్రక్షన్స్ కానీ వివిధ యాక్టివిటీస్లు కానీ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళ కింద ఉన్న అన్ని మహిళలు అందరూ కూడా ఒక గ్రూప్గా ఫామ్ చేసేసి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఈ దీని గురించిన వాళ్ళకు ట్రైబల్స్ గురించిన కల్చర్స్ గురించి చెప్పడం మాత్రం కాకుండా వాళ్ళు ఒక సస్టైనబుల్ బేసిస్లో ఒక చిన్న వ్యాపారాలు కూడా వాళ్ళకి కావాల్సిన మంచి ఫుడ్ అట్లాంటి విషయాలు ఇవ్వడానికి కూడా ఇక్కడ ఒక చిన్న ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ వాళ్ళు సొంత స్థలం ఇచ్చేసి ఇది అన్ని కూడా చేసిన ఆ కుటుంబాలకి ఖచ్చితంగా ధన్యవాదాలు. మన మాజీ చైర్పర్సన్ గారికి కూడా ఈ వెనక ఉండిన స్థలం కూడా ఆమెకి రిక్వెస్ట్ చేసి ఉన్నాము. అది కూడా ఒక చిన్న క్యాఫెటేరియా ఒక సిట్అవుట్ అట్లా పెట్టేసి వచ్చిన వాళ్ళు కొంచెం కాసేపు ఇక్కడ ఉండి వెళ్తే ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఏదైనా ఒక మంచి విషయాలు బయటకు వెళ్తుంది. ఈ కల్చర్ గురించిన విషయాలు బయటకు వెళ్తున్న గురించి గవర్నర్ కూడా రిక్వెస్ట్ చేశాము. ఖచ్చితంగా ఆమె కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా వీళ్ళకి కావాల్సిన బేసిక్ ట్రైనింగ్ ఆన్ లైవ్లీవుడ్ యాక్టివిటీస్ ఏం చేయవచ్చు అని గురించి వాళ్ళకి చేయాల్సిన సర్వీస్ నుండి ఎట్లాంటి నైపుణ్యాలు కావాలి అని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ఆదేశాలు కూడా ఖచ్చితంగా పిఓఐటీడీ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సైట్ ఒక మోడల్ సైట్గా తీసుకొని ప్రతి చోట్ల కూడా ఎక్కడెక్కడ పర్యాటక ఉంటుందో అక్కడ అన్ని కూడా ఒక రెస్పాన్సిబుల్ టూరిజం అనే ఒక కాన్సెప్ట్లో లోకల్ ట్రైబల్ ఉమెన్ ద్వారా ఈ కమిటీస్ అండ్ కౌన్సిల్స్ ఏర్పాటు చేసేసి ఈ విషయాలు సెన్సిటైజ్ చేసేసి చేయాలని ఒక మంచి కాన్సెప్ట్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎట్లా రెప్లికేట్ చేయాలంటే ఖచ్చితంగా ప్రణాళిక చేసి ప్రయత్నం చేస్తాం. ఓకే.